Hey, hi friends. Welcome back to our YouTube channel Technology Classes, friends. ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక మంచి స్కాలర్షిప్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ది కేడెన్స్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ 2025-26 అనమాట. సో మనకి స్కాలర్షిప్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 30/4/2025 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ప్రైజ్ మనీ రివార్డ్ ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ కవరింగ్ కీ ఎడ్యుకేషనల్ ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది వాళ్ళు ఎంతవరకు ఇస్తారు ఏంటనేది మనం ఇన్ డీటెయిల్డ్గా ఇక్కడ ఉన్న వెబ్సైట్లో చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇక్కడ చూడొచ్చు. సో దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి 12th క్లాస్లో, ఓకేనా, 12th క్లాస్లో 60% ఉండాలి మార్క్స్. ఓకే, 60% ఉండాలండి గ్రేడ్. తర్వాత మీరు ఎడ్యుకేషన్ బీఎస్సీ, బీకామ్, బీఈడి లేదంటే బీటెక్ అలా ఏదైనా సరే మీరు చదవాలి అనుకుంటే కనుక దానికి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది వాళ్ళు ఇస్తారు. ఇంతని స్పెసిఫై చేయలేదు, అంటే పర్టికులర్గా 50,000, 1,00,000 స్పెసిఫై చేయలేదు. సో ఇక్కడ కీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారన్నమాట. అప్లై నవ్ అని మీరు క్లిక్ చేయాలి. లాగిన్ టు బడ్డీ ఫర్ స్టడీ అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి. సో నెక్స్ట్ అలాగే దాంట్లోంచి రీడైరెక్ట్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అంతా కూడా మీరు ఆన్లైన్లో ఫిలప్ చేయాలి, దాన్ని సబ్మిట్ చేయాలన్నమాట. ఇక్కడ ఎక్కడ కూడా మనకి పేరెంట్స్కి ఇంత ఉండాలి అంత ఉండాలి అట్లా లేదు. ఓకే, నెక్స్ట్ స్కాలర్షిప్ గురించి కూడా ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ స్కాలర్షిప్ వచ్చేసి, ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి మీకు నెక్స్ట్ స్కాలర్షిప్ వచ్చేసి మనకి ఎస్బీఐ ఆశా ఫౌండేషన్ నుంచి అనమాట. సో ఇక్కడ స్కాలర్షిప్ వచ్చేసి ఓవర్సీస్ స్టూడెంట్స్ అంటే ఏంటంటే ఫారెన్ కంట్రీలో మీరు ఎంఎస్ కానీ లేదా అంటే మీరు ఎడ్యుకేషన్ చేయాలనుకుంటే పిహెచ్డి కానీ అలాంటివి చేయదలుచుకుంటే దానికి స్కాలర్షిప్ ఇస్తారు. ప్రైజ్ మనీ వచ్చేసి రివార్డ్ వచ్చేసి మీకు 20 lakhs వరకు ఇస్తారన్నమాట. లేదు అంటే కనుక 50% ఆఫ్ కోర్స్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ 50% ఎక్కువైతే కనుక 50% అమౌంట్ ఇస్తారు, లేదంటే 20 lakhs ఇస్తారన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 50 lakhs ఖర్చు అయింది అనుకోండి మీ ఎడ్యుకేషన్కి ఫారెన్లో, అందులో 25 lakhs ఇస్తారన్నమాట. అలాగని. ఓకే, సో దీనికి ఎవరు ఎలిజిబుల్ ఏంటి అంటే ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ స్టూడెంట్స్కి ఇస్తారన్నమాట. 75 వాళ్ళకి వచ్చేసి 75% మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికెట్ వచ్చేసి 6 lakhs బిలో ఆర్ 6 lakhs ఉండొచ్చు అనమాట. ఓకే, సో దీని గురించి ఇన్ఫర్మేషన్ చూడాలి అంటే కనుక దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ బడ్డీ ఫర్ స్కాలర్షిప్ అని వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు ఎస్బీఐ ఫౌండేషన్ అని ఇచ్చారన్నమాట. సో ఇవన్నీ కూడా జెన్యూనే, మీరు దగ్గరలో ఉన్న బ్యాంక్కి వెళ్ళి కూడా కనుక్కోవచ్చు. దీనికి డెడ్ లైన్ కూడా 30వ తారీఖు ఏప్రిల్ అనమాట. ఎలిజిబిలిటీ వచ్చేసి ఇందాక చెప్పుకున్నట్టు ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అనమాట. డిస్క్రిప్షన్లో కూడా నేను మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ డాక్యుమెంట్స్ ఏమేం కావాలి అప్లై చేయాలంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి, అండ్ ఆధార్ కార్డు కావాలి స్కాన్ చేసి, పాస్పోర్ట్ లేదా 10th క్లాస్ మార్క్ షీటు, 12th క్లాస్ మార్క్ షీటు, గ్రేడ్ ఫైనల్ మార్క్ షీటు, గ్రాడ్యుయేషన్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ ఏదన్నా ఉంటే ఆల్రెడీ, అంటే మీరు పిహెచ్డీకి వెళ్తుంటే మీకు ఎంటెక్ మాస్టర్ డిగ్రీ ఉంటాయి కాబట్టి అవి కూడా కావాలి. నెక్స్ట్ ఐఎల్స్, టోఫెల్, స్కోర్ కార్డ్స్, లేటెస్ట్ ఇన్స్టిట్యూషనల్ ఫీజు రిసిప్ట్, అంటే మీరు అక్కడ జాయిన్ అయ్యి ఆ ఇన్స్టిట్యూషన్లో ఫీజు కడతారు కదండి, ఆ ఫీజు కట్టిన తర్వాత మీకు రియంబర్స్మెంట్ లాగా వస్తుంది అనమాట. ఓకేనా, ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్ ఉండాలి, బ్యాంక్ పాస్బుక్ ఉండాలి, కంట్రీ వీసా ఫర్ స్టడీ, క్యాస్ట్ సర్టిఫికేట్, ఏదన్నా ఫిజికల్లీ డిజేబుల్డ్ ఉంటే కనుక మీకు ఫిజికల్ డిజేబుల్ సర్టిఫికేట్, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఎస్ఓపి అంటారండి, అది కూడా ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ జిఆర్ఈ కానీ జీమాట్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా ప్రొవైడ్ చేయాలి. అండ్ ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ లెటరు ఇలాంటివన్నీ కూడా ఇవ్వాలన్నమాట. ఓకేనా, సో మీరు ఎలా అప్లై చేయాలంటే డైరెక్ట్గా ఇక్కడ కనిపిస్తున్న ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేసి అప్లై నో మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ ఓపెన్ అయిన తర్వాత డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచరు అండ్ అక్కడ పర్టికులర్స్ మీకు ఏమేమైతే ఇచ్చామో ఆ పర్టికులర్స్ మొత్తం ఫిలప్ చేసి అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత వస్తుంది. ప్రతిదానికి కూడా 20 KB బిలో 30 KB బిలో అలా ఇస్తారన్నమాట. అవన్నీ కూడా మీరు సాటిస్ఫై చేయాలి. సో నెక్స్ట్ స్కాలర్షిప్ అనమాట, యూక్యూ ఇంటర్నేషనల్
ఓకేనా, హై అచీవర్స్ అవార్డ్ అనమాట. ఓకేనా. సో దీనికి వచ్చేసి మనకి మనకి ప్రైజ్ మనీ కింద ఏమొస్తుందంటే 20% రిడక్షన్ ఇన్ ట్యూషన్ ఫీజ్ పర్ సెమిస్టర్. ఓకేనా, మనం చదువుకునే చదువుకి. సో మనం సో మనకి ఎక్కడ అంటే మనకి యూనివర్సిటీ ఆఫ్ ఫిన్లాండ్ అనమాట. ఓకేనా. సో మనకి యూనివర్సిటీ ఆఫ్ ఫిన్లాండ్ ఆస్ట్రేలియాలో మనం చదువుకోవాలి అనుకుంటే కనుక ఈ స్కాలర్షిప్ మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని మీరు ఎలిజిబుల్ అయితే 20% డిస్కౌంట్ వస్తుంది అనమాట మీరు కట్టాల్సిన ఫీజులు. ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs కట్టాలి అంటే కనుక అందులోంచి 20% మీకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఆ డీటెయిల్స్ కూడా చూడాలి అంటే కనుక ఇక్కడ చూడండి, మీకు ఎలిజిబిలిటీ ఎవరనంటే ఓపెన్ ఫర్ స్టూడెంట్స్ ఆఫ్ సెలెక్టెడ్ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా హోల్డింగ్ ఏ వ్యాలిడ్ పాస్పోర్ట్ అండ్ next applicant must have received an offer to pursue full-time undergraduation or post-graduation coursework at the University of Queensland student. ఓకే, మీకు ఆ యూనివర్సిటీ నుంచి ఏంటంటే మీకు అఫీషియల్ లెటర్ కనుక వస్తే కనుక అంటే మీరు అడ్మిట్ అవ్వండి అని కనుక మీకు లెటర్ వస్తే అప్పుడు మీరు ఎలిజిబుల్ అనమాట అప్లై చేసుకోవడానికి. ఓకే. సో ఒకసారి ఆ వెబ్సైట్లోకి కూడా వెళ్ళి ఆ డీటెయిల్స్ చూద్దాం. మీకు ఈ వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో నేను లింక్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ది యూనివర్సిటీ ఆఫ్ ఫిన్లాండ్ అనమాట. ఓకే. సో ఇక్కడ మీకు ఏంటంటే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ హౌ టు అప్లై అని కదా, దీని మీద క్లిక్ చేసి మనం అప్లై చేసుకోవచ్చు స్కాలర్షిప్కి. ఓకే. సో ఇవి ఫ్రెండ్స్ నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కనుక మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అనమాట. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఒక నలుగురికి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే మీకు ఉపయోగపడకపోయినా వాళ్ళకైనా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.